హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రాట్యుటీ అమౌంట్ కింద 95,00,00,000 విడుదల అండి. ఒక్కో ఉద్యోగికి 8,00,000 జమ. 2004 రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన యావత్ జీవితాన్ని సుమారు 35 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ సేవకి అంకితం చేస్తాడు. సో, తమ కష్టాన్ని నమ్ముకొని రేపటి భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో ఆశగా దాచుకునే ప్రధాన ఆర్థిక వనరులే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కేవలం అంకెలు మాత్రమే కాదు. అవి ఆ ఉద్యోగి జీవితకాలపు కలలు. మన పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని, ఎదిగిన కుమార్తెల పెళ్ళిళ్ళు ఘనంగా చేయాలని, వృద్ధాప్యంలో తలదాచుకోవడానికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని, లేదా అనుకోకుండా వచ్చే అత్యవసరమైన వైద్య ఖర్చుల కోసం వారు ఈ యొక్క సొమ్ముని ఏకైక ఆధారంగా అయితే ఆశ్రయిస్తారు. కానీ నేటి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో దశాబ్దాల పాటు నిస్వార్థంగా సేవలందించి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఇప్పుడు తమ సొంత కష్టార్జితాన్ని పొందేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రజల చుట్టూ చెప్పులరిగేలాగా తిరగాల్సి వస్తోంది. తమ సొంత డబ్బును కూడా సకాలంలో తీసుకోలేక వారు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తూ ఉన్నా తమకు రావాల్సిన పూర్తిస్థాయి బకాయిలు అందకపోవడం విశ్రాంత ఉద్యోగులకు ఒక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నట్లు ఉన్నారు. ఎదుర్కొంటూ ఉన్నారనమాట. సో, పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా, గౌరవంగా గడుపుదామని భావించినటువంటి వారికి ప్రభుత్వ ఉదాసీనత మరియు నిర్లక్ష్యం వల్ల తీవ్ర అన్యాయం అయితే జరుగుతోంది. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోవడంతో వృద్ధాప్యంలో సైతం వారు అవసరాల కోసం ఇతరులపైన ఆధారపడాల్సిన దుస్థితి దాపరించింది. అయితే గణాంకాల ప్రకారం 2004 ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగుల యొక్క పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్థిక ఒత్తిడి మరియు కోర్టు కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులకు కేవలం 30-50% మందికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్స్‌ని చెల్లించి మిగిలిన సగం మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఈ అరాకొర చెల్లింపుల వల్ల వారి కుటుంబ అవసరాలు ఏమాత్రం తీరటం లేదు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా గతంలో రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి. అయితే ఉద్యోగి తన జీతం నుండి ప్రతి నెల పొదుపు చేసుకున్నటువంటి జీపీఎఫ్ నిధులను సైతం ప్రభుత్వం నిలిపివేయడం అత్యంత శోచనీయం. ఇది ఆ ఉద్యోగి వ్యక్తిగత సొమ్ము అయినప్పటికీ దానిని సకాలంలో అందకుండా చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయటమే అవుతుంది. ఇకపోతే బీమా రంగ నిధులైనటువంటి టీఎస్‌జీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, జీఐఎస్ మరియు తెలంగాణ స్టేట్ ఇన్సూరెన్స్ బకాయిలను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించటం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రాట్యుటీ నిధులను కూడా విడుదల చేయకుండా కేవలం కమ్యుటేషన్ మాత్రమే చెల్లిస్తూ ఉండటంపై ఉద్యోగ వర్గాల్లో ఒక తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఒక ఉద్యోగి కమ్యుటేషన్ తీసుకున్న మరుసటి నెల నుండే వారి యొక్క నెలవారీ పెన్షన్‌లో దాదాపు 40% వరకు రికవరీ లేదా కోత అనేది మొదలవుతుంది. మరి గ్రాట్యుటీ రాకపోవడంతో చేతిలో పెద్ద మొత్తం డబ్బులు ఉండదు. పైగా పెన్షన్ మొత్తం తగ్గిపోవడంతో అది ఆ కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా అయితే మారుతుంది. అలాగే జీవితాంతం దాచుకున్నటువంటి 300 రోజుల ఎర్న్డ్ లీవ్స్ నగదు బిల్లులు కూడా వేల సంఖ్యలో పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఇకపోతే ఆరోగ్య సేవల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత 2 నెలలుగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్‌లను రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌ల నుంచి అంటే బేసిక్ పే నుండి ఈహెచ్ఎస్ పేరుతో డబ్బులను రికవరీ చేస్తూ ఉన్నప్పటికీ, వారికి క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించే హెల్త్ కార్డ్‌లు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా అందించటం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవడానికి అత్యవసరంగా ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సి అయితే వస్తోంది. మరి కొత్త పీఆర్‌సీ నివేదికను 6 నెలల్లో అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ నెలలు గడుస్తూ ఉన్నా కనీసం
నివేదిక కూడా బయటికి రాకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నాయి. 2004 జనవరి నుండి రావాల్సిన సుమారు 6 డీఏ బకాయిలు మంజూరు చేయడంలో కూడా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. విశ్రాంత ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడకుండా ఉండాలి అంటే, వారు ఉద్యోగ విరమణ చేసిన నెలలోపే వారికి రావాల్సినటువంటి అన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ఒకేసారి అందించాలి. ఇది వారి దయ కాదు, ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన ప్రాథమిక హక్కు. వృద్ధాప్యంలో వారు ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, ఆర్థిక భద్రతతో జీవించేలాగా చూడటం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీఎఫ్ ఫైనల్ క్లోజర్ మొత్తంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి గ్రాట్యుటీ కమ్యుటేషన్, ఈఎల్ ఎన్కాష్‌మెంట్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. అత్యవసర అవసరాల కోసం జీపీఎఫ్ ఆహ్, పాక్షిక ఉపసంహరణ అంటే పార్షియల్ విత్‌డ్రాస్ ఇవన్నీ కూడా తక్షణ అనుమతులు మంజూరు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల జీవన సమస్యలను పరిష్కరించి వారి శ్రమకు తగిన విలువ ఇవ్వాల్సిన సమయమైతే ఆసన్నమైందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సుమారు 10,000 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గత ఏప్రిల్ నెల నుండి పెండింగ్‌లో ఉన్నాయి. జీతాల నుండి పొదుపు చేసినటువంటి జీపీఎఫ్ నిధులు మరియు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం విడుదల చేయటం లేదు. గ్రాట్యుటీ రాకుండానే కమ్యుటేషన్ రికవరీ ప్రారంభమవ్వటం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కుదేలవుతున్నారు. 300 రోజుల సెలవు నగదు మరియు పాత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ అందలేదు. అలాగే ఈహెచ్ఎస్ డబ్బులు కట్ అవుతున్నా హెల్త్ కార్డులు పనిచేయకపోవటం వల్ల వైద్య సేవలు అందటం లేదు. కొత్త పీఆర్సీ నివేదిక మరియు 6 పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత అనేది లేదు. సో, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాలపు పొదుపు మొత్తాన్ని పొందలేక తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారు. సుమారు 10,000 మందికి పైగా పెన్షనర్ల ప్రయోజనాలు నిలిచిపోవటము, ఉన్న డబ్బులో కూడా కేవలం 30-50% మాత్రమే ఇవ్వటం వల్ల వారి కుటుంబ అవసరాలు గడవని పరిస్థితి ఏర్పడింది. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధమైన నిధులను ప్రభుత్వం వాడుకోవటం వల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక వారు ఇతరులపైన ఆధారపడుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేసి విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాలని సంఘాలు అయితే ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో, మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ యొక్క 95,000 ఉద్యోగుల యొక్క గ్రాట్యుటీ అమౌంట్ కోసం జమ చేయబడుతూ ఉన్నాయి. సో, రిమైనింగ్ అమౌంట్ కూడా విడతల వారీగా రానుందనమాట. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.